వికారాబాద్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో హింస చోటు చేసుకుంది. పరిగి మండలం మాదారంలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్ అభ్యర్థి రాములపై ప్రతినిధులు దాడి చేశారు. రాములకు తీవ్ర గాయాలయ్యాయి. సాయి అనే మరొకరిపైన దాడి జరిగింది. ఇక తీవ్ర గాయాలవగా పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలింగ్ కేంద్రంలోని ఏజెంట్లు గుర్తులు చెబుతున్నారని ఆరోపిస్తున్నారంటూ గొడవ మొదలైంది. ఇక పరస్పరం ఘర్షణకు దారితీసింది. తప్పకుండా బూత్లోకి పోతాడు. మరి వాళ్ళందరూ కూడా ఏజెంట్ మీద దౌర్జన్యం చేయడానికి పోయినరని తెలిసి లోపలికి పోతే అక్కడ ఈయన మీద దాడి చేసి విపరీతం కొట్టడం వల్ల ఆయన స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు పరిగికి. మరి ఆయన బీపీ కూడా చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. మరి వెంబడే ఆయనను హైదరాబాద్ కూడా మరి గవర్నమెంట్ డాక్టర్ కూడా హైదరాబాద్కు రెఫర్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దౌర్జన్యాలు చేయడం, ఎన్నికల్లో ఏదో గెలవాలనే ఉద్దేశంతో పోలీసులు కూడా వారికి సహకరించడం నిజంగా కూడా బాధాకరం.